ఉన్నావు? దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. భార్య, భర్తలో సగమైనటువంటి భార్యే భర్తను చచ్చిపో అని మాట్లాడుతూ ఉంది. యోబు అంటున్నాడు కదా, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దు, లోకస్తులు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దు, భక్తి లేని వారు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దు, ధైర్యం లేని వారిగా మాట్లాడినట్లు నువ్వు మాట్లాడొద్దు. ఒకప్పుడు మేలు అనుభవించావు, ఇప్పుడు కీడు వచ్చింది, దీనిని కూడా మనం అనుభవించాలి. దేవుణ్ణి మాట్లాడడం మనకు అర్హత లేదు. ఒకప్పుడు సుఖభోగాలతో మనం అనుభవించాం, ఒకప్పుడు సర్వ సమృద్ధితో మనం జీవించాం, ఆస్తి అంతస్తులతో మనం జీవించాం, అప్పుడు స్తుతించాం. ఇప్పుడు కష్టం వచ్చిందని దేవుని మనం నిందించాలా? ఇది న్యాయం కాదు అని చెప్పి భార్యని ఎదురిస్తూ ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇలాగ మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. యోబు భార్య